తేడా వచ్చిందో. నేను రిసెప్షన్కి ఎల్లో సారీ కట్టుకుని ఓ అమ్మాయి వచ్చింది కదా. అవును. ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు చూసావా? భలే స్మార్ట్ గా ఉన్నాడు కదా. రిసెప్షన్ లో కూర్చుని ఇలాగే మాట్లాడుకుంటారా? లేదు సార్, ఊరికే మాట్లాడుకుంటా. ఏంటి ఊరికే? ఖాళీగా ఉంటే నెట్ లో డెంటల్ టెక్నాలజీ స్టడీ చేయి. ఏడాడు? ఎవరు సార్? చీఫ్ డాక్టర్. ఎక్స్రే రూమ్ లో ఉన్నారు. కూర్చో. ఎక్స్రే రూమ్ ఎక్కడుంది? రైట్ సైడ్ లో. థ్యాంక్ యూ. ఇది కెనైన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అయ్యా ఉన్నారయ్యా, నా పక్కనే ఉన్నారయ్యా. ఇదిగో ఇస్తానయ్యా, ఒక నిమిషం. సార్, డాక్టర్ మల్లికార్జున్ స్పీకింగ్. నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. కమిషనరా? సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఒక ముఖ్యమైన కేసు డాక్టర్. కాసేపటి క్రితం సీఎం ఆఫీస్కి ఒక పార్సల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే లోపల పన్ను ఉంది. సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు. సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది, అందుకే మీ దగ్గర పంపించాను. నా స్టాఫ్ వచ్చారు కదా, ఆయన దగ్గర ఆ పన్ను ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి. విక్టిమ్ ఎవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. సో కైండ్ ఆఫ్ యూ సార్. ఐ విల్ డూ ద నీడ్ఫుల్ ఇమీడియట్లీ. ఇదిగో ఫోన్ ఇస్తాను. అయ్యా అలాగే అయ్యా, అలాగే అలాగే అయ్యా, ఉంటానయ్యా, అలాగే. ఆఫీసర్ సార్, కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. మాక్సిమం 2 hours లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. సరే సార్. ఆకాంక్ష, డాక్టర్స్ అందరినీ ఇమీడియట్ గా ల్యాబ్కి రమ్మను. ఓకే సార్. ఈయనెవరు? ఈయన సిఐడి స్టాండీ కూబ్రిక్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. కూర్చోండి. ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్. ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది. ఇది సుమారు 24 hours నుంచి 36 hours లోగా ఊడి ఉండాలి. ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు, ప్రోస్థెటిక్స్. ప్రోస్థెటిక్స్లో ఎన్నో టైప్స్ ఉన్నాయి. ఇట్ ఇస్ నాట్ టైటానియం, ఇట్ ఇస్ జిర్గోనియం. బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియం ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ అడయార్లో ఉంది. ఈ పన్ను వేరంటైర్ చెక్ చేసినప్పుడు ఈ పన్నుని 3 నెలల క్రితం విక్టిమ్కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది. డెంటోటెక్కి ఫోన్ చేశాం. ఈ 6 monthsలో వాళ్ళకి 4 లెఫ్ట్ కెనైన్ టూత్ ఆర్డర్స్ వచ్చాయి. మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్స్ ఇందులో ఉన్నాయి. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్. రారా సార్, కమిషనర్ నెక్స్ట్ వీక్ సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు. నెక్స్ట్ వీక్ పిఎం కూడా వస్తున్నారు. ఇద్దరిని ఒకేసారి కలవచ్చు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. మిస్టర్ కౌశిక్, యా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ డెంటోటెక్. సో షో పక్కా. హలో మిస్టర్, ఎవడి వీడు నా పళ్ళు చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఫ్రమ్ డెంటోటెక్. మీ లెఫ్ట్ కెనైన్ టూత్ని మీరు చేంజ్ చేశారు కదా, ఒక రెగ్యులర్ చెకప్ ఇంటాక్ట్. థ్యాంక్ యూ. వాట్ ద హెల్? సార్, రాంబాబు ఉన్నారా? లోపల పూజలో ఉన్నారు సార్. సౌండే లేదు. సైలెంట్ పూజ సార్. నువ్వేం చేస్తున్నావు? పూజకి డిస్టర్బ్ లేకుండా కూర్చున్నాను సార్. అలాగే కూర్చో. బుర్ర పడింది. నమస్తే సార్, డెంటోటెక్ నుంచి వస్తున్నాను. నోట్ తెరవండి. పర్ఫెక్ట్, మీరు కంటిన్యూ చేయండి. ఒరే పాండు! ఏ స్టాప్ 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 సార్, ఒక్క నిమిషం. ఓకే, వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. వాట్ ఈస్ దిస్? నా లిస్ట్లో ఉన్న ముగ్గురికి పన్నుతో ఉంది. నీ లిస్ట్ ఏమైంది? ఒకడే మిగిలాడు. ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్లో ఉంది. పేరేంటి? వాసురావు. వాసురావు. నీలాంటి వాళ్ళని పోలీసులకు అప్పగించాలి. బుద్ధి లేదు. స్కూల్ యూనిఫామ్ వేసుకుని దొంగతనం చేస్తావా? ఇంతవరకు ఎన్ని పర్సలు పెట్టావరా? ఇంత చిన్న వయసులో ఈ పనులా? నిన్ను దొంగతనం చేసిన కొట్టడం మానేసి. అయ్యో, నువ్వు ఏమైనా పోలీసా?
పోలీసులకే కొట్టే హక్కు లేదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు బయట ఎలా తిరగలరు చెప్పండి. అయితే ఇంట్లో కూర్చో రా. ఏ ఆది, ఆది, ఇదంతా నీకు అవసరమా? ఎక్కడ తీసుకెళ్తున్నావు వెళ్ళని? ఏం చేస్తాడో అర్థం వచ్చా. నోరు మీవే. ఏ ఫ్లోర్? 3rd floor. డోర్ నంబర్ G16. రే ఆది, ఎక్కడికి వెళ్తున్నావు? రే Sir, please, sir. Sir. Sir, వద్దు sir. Please, sir. Sir. బాల్కనీ ఎక్కడ? అక్కడుంది. ఆ బాటిల్ ఇవ్వు. మావయ్య! 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 ఎక్కడికి వెళ్ళావురా? వచ్చిన పని అయిపోయింది. ఇక్కడేం పని? నమస్కారం అండి. నమస్కారం. మీరు నేను వాసురావు ఫ్రెండ్ని. నా పేరు ప్రభాకర్. కార్ల్ మార్క్స్. ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. మీరు మమ్మల్ని చూసే అవకాశమే లేదు. మేము వాసురావు స్కూల్ ఫ్రెండ్స్. వచ్చే 3వ తారీఖు స్కూల్ అలుమ్నే జరుగుతోంది. దానికి వాసురావుని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు. సరే, ఈ అడ్రస్ మీకెలా తెలిసింది? అశోక్ ఇచ్చాడు. కొంచెం హైట్గా లావుగా ఉంటాడే. అశోక్. సరే, లోపలికి రండి. రండి, కూర్చోండి. ఏమైనా తీసుకుంటారా? ఏమవుదండి. నాకు ఒక గ్లాస్ నీళ్లు. వాసురావు ఎప్పుడు వస్తారండి? ఆయన ఇక్కడికి రారండి. మాకు డివోర్స్ అయి 2 years అయింది. ఇదిగోండి. మీ అబ్బాయి ఎలా చనిపోయాడు? మేడ మీద హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు ట్యాంక్ మూత తెరిచి లోపల దాక్కున్నాడు. మూత మూసుకుపోయింది. నేను నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోలేదని వాసు నాకు దూరం అయిపోయాడు. నేనే నా వినయ్ని చంపేశానని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండాల్సిన ఫోటోని ఎందుకని కింద పెట్టారు? అది నేను పెట్టలేదండి, వాసునే పెట్టాడు. ఏంటి? ఎప్పుడొచ్చాడు? 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. వినయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఈ పువ్వులు? పువ్వులు కూడా తనే తీసుకొచ్చాడు. వాసు ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు? గీతం యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్గా ఉండేవాడు. ఆ తర్వాత రిజైన్ చేశాడు. ఇప్పుడేం చేస్తున్నాడో తెలియదు. వాసురావు ఇప్పుడు ఎక్కడున్నాడు? గాజువాకలో ఏదో నందిని అపార్ట్మెంట్స్ అని చెప్పాడు. ఓ గ్లాస్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్? థ్యాంక్ యూ. రే ఏం చేస్తారా రా? రే ఈడొకడు. మెల్లగా మెల్లగా రా. మామయ్య, ఆయన చూస్తే తెలియట్లా, ఆయన పెద్ద పోలీస్ మామయ్య. పోలీసా? అవును. అయ్యయ్యో, నా టైం చాలా బ్యాడ్గా ఉందిరా. రేపు ఉదయం తిరుపతికి వెళ్ళి ముందు గుండు కొట్టించుకుంటేనే అంతా వర్కౌట్ అవుతుంది. ఏ పిల్లలు, మీరు ఇక్కడే ఉండనమ్మా. మావయ్య మళ్ళీ ఇస్త్రీ బండి పెట్టుకుని మీకు ముద్దెడతానరా. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను రా. ఆ పోలీసులు చూస్తే మావయ్య చాలా మంచోడని చెప్పండి రా. తప్పకుండా చెప్తాను మామయ్య. థ్యాంక్స్ రా. Ma'am, I'll need 4 passport size photos and copies of your Aadhaar card and your PAN card. Okay. How much I have to pay? Advance is 15,400. Balance you can pay later. Sure.
మేడం సోఫా వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సారీ సార్, వీఆర్ క్లోజ్ ఫర్ టుడే. నేను ఫిలప్ చేయడం పూర్తి కాలేదుగా. లేదు సార్, విల్ కాల్ యూ. ఎందుకని నాకేం అర్థం కావడం లేదు. లీవ్ నౌ. ఏంటి అన్యాయం? నాకు కారణం చెప్పండి. నేను ఫిలప్ చేయకుండా వెళ్ళను. హే, హూ ఆర్ యు? వాట్ ఈస్ దిస్? హే, ఏంటి ప్రాజెక్ట్? ఎంత వాల్యూ? 30 crores. డన్. అది వెళ్దామా? నువ్వు వాసురావు ఇంటికి వెళ్ళు, నాకు గాంధీనగర్లో పని ఉంది. అదేంటి ఇద్దరం వెళ్దాం అనుకున్నాగా? చెప్పేది విను, పద. ఏంటి? నాకు ఉద్యోగం కావాలి. ఏంటి కొట్టేసి ఉద్యోగమా? బయట దొంగతనం చేసిన చాలని ఇప్పుడు ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నావా? మనం ఒక నిమిషం బయట ఉండు. అది నన్నెందుకు బయటితో తలిపేశాడు? వీడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏం అర్థం కావట్లేదు. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? దూరంగా ఉండు. ఏం చేస్తున్నాడు? అది అద్వైత భూషణ్. సార్ ఎవరింటికి వెళ్తున్నారు సార్? వాసురావు ఇంటికి. మేడం ఒక్క నిమిషం. ఈ ఇంట్లో వాసురావు అని తెలీదండి. 2-3 రోజులుగా ఇల్లు తాళం వేసే ఉంది. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా? ఏదో స్టాక్ బ్రోకర్ అని మా హస్బెండ్ చెప్పారు. అంతకన్నా నాకేం తెలీదు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే.